to Shabbat. Let us welcome our King with small prayer. పరిశుద్ధ యేసయ్య ఘనమైన నామాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నువ్వు మాకు ఇచ్చిన అతి శ్రేష్టమైన సమయం బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. నేను కీర్తించడానికి, కొనియాడడానికి, నేను పూజించడానికి తండ్రి, నిన్ను పొగడ్డానికి తండ్రి, నీ యొక్క నామమును ఘనముగా హెచ్చించడానికి నువ్వు మాకు ఇచ్చిన అతి శ్రేష్టమైన సమయం బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నీ యొక్క మాటలు వినే గొప్ప ధన్యతను మీరు మాకు అనుగ్రహించారు తండ్రి. మీరు మమ్మల్ని నీ యొక్క స్వరూపంలోనికి తండ్రి మారుస్తూ తండ్రి ప్రభా, నీకు ఇష్టమైన వారిగా తండ్రి తండ్రి మేము జీవించటకు నీవు మమ్మల్ని దినదినము తండ్రి నీలో ఎదిగింపజేసిన విధానమును బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నిన్ను ప్రేమించేవారుగా, నిన్ను సంతోషపెట్టేవారుగా తండ్రి ఈ యొక్క లోకంలో మేము ఉంటకు మమ్మల్ని దీవించి నీ నామాన్ని మాత్రం మహింపరచుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామములో సమస్తం పొంది అనుభవిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. నా జీవం నా సర్వం నీవే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా, నా కొరకే బలి అయిన గొర్రె పిల్ల, నా కొరకే రానున్న ఓ మెస్సయ్యా, నా జీవం నా సర్వం నీవే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా. మరణము జయించి తిరిగి లేచితివి, నాకు తోడుగా పరిశుద్ధాత్మనిచ్చితివి. మరణము జయించి తిరిగి లేచితివి, నాకు తోడుగా పరిశుద్ధాత్మనిచ్చితివి. అపూర్వ ప్రేమకు సాక్షినై నిలిచెదన్, బూదిగంతము వరకునే ప్రకటించెదన్. అపూర్వ ప్రేమకు సాక్షినై నిలిచెదన్, బూదిగంతము వరకునే ప్రకటించెదన్. నీవే 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 దేవా, నీవే నీవే నా యేసయ్యా. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాను చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 57వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము. చూడండి, ఈనాడు దేవుడు మనతో ఏం సెలవిస్తున్నాడని చూసినట్లయితే మనం అనుకుంటాము ఒక మంచి ర్యాంక్ వచ్చినప్పుడు నాకు జయం వచ్చింది, అదేవిధంగా ఒక మంచి ఉద్యోగం వచ్చినప్పుడు నాకు జయం వచ్చింది, అదేవిధంగా ఒక మంచి ఇల్లు కట్టుకున్నప్పుడు నాకు జయం వచ్చింది అనుకుంటాం. కానీ నిజమైన జయము మనకు ఎవరి ద్వారా అనుగ్రహించబడుతుందంటే అది దేవుని ద్వారానే. చూడండి, ఈనాడు మనము గొప్ప జీవితాన్ని మనము అనుభవిస్తున్నాము అంటే, ఒక గొప్ప జీవితాన్ని మనం పొందుకున్నాము అంటే దానికి కారణం దేవుడు. చూడండి, ఆనాడు దేవుడు ఈ లోకానికి రావడం ద్వారా, ఆయన మరణించడం ద్వారా, ఆయన మరణం ద్వారా మనకు వచ్చిన ఆ యొక్క రక్షణ మన యొక్క విజయం. ఈనాడు ఎవరమైతే మన యొక్క విజయము, ఆ యొక్క రక్షణ అని మన జీవితంలో మనం భావిస్తామో ఖచ్చితంగా ఇవన్నీ మనకు దేవుని ద్వారా అనుగ్రహించబడుతుంది. కాబట్టి ఈనాడు దేవుణ్ణి అడుగుదాం, ఈ యొక్క రక్షణని పొందుకుందాం. మన యొక్క జీవితంలో విలువైంది ఎప్పుడైతే ఈ యొక్క రక్షణగా మనం స్వీకరిస్తామో సమస్తము మన యొక్క పాదాల చెంత వస్తుంది. ఎందుకంటే ఆ యొక్క రక్షణ అనుగ్రహించిన దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి. ఈనాడు దేవుడు మనల్ని ఇటువంటి ఆశీర్వాదాలతో, ఇటువంటి దీవెనలతో మనల్ని నింపునుగాక. ఆయన యొక్క రక్షణ మన యొక్క కుటుంబానికి ఆయన అనుగ్రహించి, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఆమేన్. విజయ గీతం